ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లక్ష్యంగా కూటమి పార్టీలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అయితే వీటిపై మాట్లాడడానికి మనం ప్రస్తుతం ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ చెప్పండి, వాస్తవానికి గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో అసలు జరుగుతున్నదేంటి? ఇప్పుడు కేసు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద దాదాపు 10 రోజుల నుంచి మీరు హడాబడి చూస్తూ ఉన్నారు నెల్లూరులో. ఆయన మీద చాలా ఆరోపణలు చేశారు. దాని తర్వాత గత 3 రోజుల నుంచి అయితే వాళ్ళ పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ పెద్ద ముందు ఫ్రంట్ పేజ్లోనే ఆయన మీద దోషిగా కూడా డిక్లేర్ కూడా చేసేసారు. ఆ విధంగా చేస్తూ నిన్న బెయిల్ హియరింగ్ కూడా వచ్చింది. 3 రకాలుగా ఉన్నాయి కదా ఈ కేసులో. యాంటిసిపేటరీ బెయిల్, క్వాష్ పిటిషన్ అప్పుడు ఇంటరిమ్ రిలీఫ్ కూడా అడిగారు. అట్లాంటిది నిన్న మన న్యాయస్థానం తీర్పిచ్చేటప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే మా ముందు పూర్తిగా ఆధారం లేవు, అందుకు ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఇంకా ఒక 2 వారాలు టైం కావాలి, క్వాష్ పిటిషన్ కూడా ఇంకా ఒక 2 వారాలు టైం కావాలని చెబుతూ ఈ ఇంటరిమ్ రిలీఫ్ ఒకటి మేము ఇప్పుడు ఇయ్యలేము అని చెప్పారు. అంతవరకే చెప్పారన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈనాడు దగ్గర ఇన్ని ఆధారాలు ఎక్కడికి వచ్చాయి, ఆ ఆధారాలంతా ఆ ఫ్యాక్ట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ పోలీసులు ఎందుకు కోర్టుకి ఇవ్వలేకపోయారు. పేపర్లో మాత్రం దోషిగాని పెట్టారు, కోర్టులో మాత్రం ఆధారాలు ఎందుకు లేవు అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరన్నా ఈ ప్రభుత్వం మీద ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు ఎందుకంటే గెలవడానికి ఎన్నో హామీలు ఇచ్చారు కదా, ఎవరికి కనపడినా కానీ వాళ్ళకి ఏదో ఒక సూపర్ 6 అని చెప్పి రకరకాలుగా చేశారు. దాదాపు 144, 143 హామీలు ఇచ్చున్నారు. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే లేకపోతే ఇప్పుడు చేసే దోపిడీ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్. అంటే మీరు చూసుంటారు గత 6 నెలల నుంచి ఫస్ట్ సోషల్ మీడియా వాళ్ళ మీద అటాక్ చేశారు. వాళ్ళు ఏదో పోస్టులు పెడుతున్నారని రాత్రి లేపేశారు. ఒక స్టేషన్ ఇంకో స్టేషన్కి తిప్పడం అన్నమాట. మళ్ళీ ఎవరైనా మాట్లాడుంటే మన పోసాని గారి లాగా అంటోళ్ళు ఇప్పటికే చూశారు 30 రోజుల నుంచి స్టేట్ అంతా తిప్పుతూ ఉన్నారు. ఎంతో పెద్ద టెర్రరిస్టులు కూడా ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తూ కాకాని గారి ప్రతిరోజు నిలబడి మాట్లాడుతున్నాడని, ప్రతిరోజు కౌంటర్ ఇస్తున్నాడని, ప్రతిరోజు ఎక్కడన్నా ఆక్రమణం జరుగుతూ ఉంటే దానికి ప్రెస్కి వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా ఆయన మీద కూడా కేసు మొదలుపెట్టి అక్రమాలు జరగలేదు అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పున్నారు ఆల్రెడీ. అయితే జరగనప్పుడు కూటమి పార్టీ ఎందుకు అంత ప్రెషర్ పెడుతున్నట్టు గోవర్ధన్ రెడ్డి పైన? ఇప్పుడే చెప్పాను కదండి, ఆయన ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు. ఈ జిల్లాలో అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కటి ఏం జరిగినా కానీ లీడ్ చేస్తూ ముందు నుంచి మొన్న కూడా స్టూడెంట్ ర్యాలీ కూడా చేశారు. ఎందుకంటే ఆ ఫీ రీఇంబర్స్మెంట్ రాలేదని. ఇంకా వచ్చే నెల మళ్ళీ ఇంకా 2 వస్తున్నాయి. ఏంది, తల్లికి వందనం, రైతు భరోసా అనేది 2 వస్తున్నాయి. ఆ లోపం కూడా మళ్ళీ కనపడుతుంది. ఎందుకంటే ఉగాదికే ఫ్రీ బస్ అని చెప్పారు, మీకు అందరికీ అసెంబ్లీలోనే చెప్పారు. అట్లాంటి చెప్పింది ఇప్పుడు దాకా ఏం అమలు చేయలేదు కదా. మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అవుతారు. మళ్ళీ ఈయన మళ్ళీ కాకాని గారు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతాడని ఆయన ముందుకు ఆయన వాయిస్ ఎట్టయినా ఆపేసేయాలి, లోపల వేపించేస్తే అది మళ్ళీ మాట్లాడడానికి ఎవరు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు విచారణకు హాజరు కావచ్చు కదా. ఇప్పటికే 3-4 సార్లు నోటీసులు కూడా ఇచ్చినారు పోలీసులు. విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఎందుకంటే మీరు గత 3 నెలల నుంచి ఏం జరుగుతుందో చూడండి. విచారణ అడిగినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 2 రోజులు 3 రోజులు కూర్చోబెట్టండి. కానీ స్టేట్ మొత్తం 30 రోజులు చెప్తారా? అది ఎక్కడ విచారణ అండి? ఎవరైనా వాళ్ళ సొంత కూడా చూసుకుంటారు. ఆయన నేరం చేశాడా? లేదు. కోర్టు వాళ్ళు రిలీఫ్ అడిగాడు. ఈ రిలీఫ్ కావాలి, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు, మాకు కూడా రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఆయన కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారంగానే అడిగారు, ఏం తప్పే అడగలేదు. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అట్టుంది. ఇప్పుడు కూడా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటికి వచ్చి మాట్లాడితే లేకపోతే పోలీస్ స్టేషన్ ఇదిగోండి ఈ 2 రోజులు విచారణ జరుగుతుందంటే ఏం ఇబ్బంది లేదు. కానీ మీ అందరి ద్వారా ప్రచారం అయితే బయట జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ కేసు కాకపోతే ఇంకొక 10 కేసులు పెట్టారు. ఈ 10 కేసులు ఎట్టయినా ఇరుక్కుపోతారు. అంటే ఒక బెయిల్ వచ్చినా కానీ ఇంకో దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎట్టయినా కోర్టులు వేయాలని చెప్పి మీరే మన న్యూస్ పేపర్ వాళ్ళు కానీ మీ విలేకరులందరూ చెప్తా ఉన్నారు. దాని ప్రకారం ఎవరైనా కానీ కొంచెం ప్రొటెక్షన్ తీసుకుంటారు కదా కోర్టు దగ్గర నుంచి, దాంట్లో తప్పే ఉంది. అయితే ఈ నేపథ్యంలో గోవర్ధన్ రెడ్డి గారికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారని వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? మీరేమైనా చూసారా? నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. ఆ లుక్అవుట్ నోటీస్ ఏమైనా వస్తే పెట్టండి, చూస్తాం మేము కూడా. నాకైతే ఇప్పుడు దాకా ఎక్కడ కనపడలేదు. అలాగే ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు నిజంగా అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనేది పక్కన పెడితే
వెంకటగిరి గూడూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా క్వార్జ్ మైనింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది, ఇల్లీగల్గా జరుగుతూ ఉంది. అయితే అక్కడ నుండి మన వైసీపీ పార్టీ నాయకులు ఎందుకు వాటిని బహిర్గతం చేయలేకపోతున్నారు? అని చెప్పాను కదా, ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మన కాకాని గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఆయన అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది వాళ్ళు చేసేది. ఇప్పుడు ఆయన నిన్న సీఎం గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో పెట్టి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో రెవెన్యూ పెంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడంట. నెల్లూరులో పెడితే చాలు, ఈ 10 నెలలు 1000 కోట్లు పోయింది ప్రభుత్వానికి. ఇంకో సంవత్సరం పెడితే ఇంకో 1000 కోట్లు పడుతుంది. మీరు చెప్పినట్టు ఆ క్వాడ్స్ కానీ, సిలికా కానీ, శాండ్ కానీ, మట్టి కానీ ఎంత విచ్చలవిడిగా జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి గ్రామం వాళ్ళకి తెలుసు. నా రాత్రి నిలబడితే వందల లారీలు పోతున్నాయి. అసలు నేను 1000 కోట్లు అనేది నాకు చాలా తక్కువ ఫిగర్ అనుకుంటున్నా. ఆ విధంగా ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్ ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా చెప్తే వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్. అంటే ఈ విషయంలో ఏంటంటే అక్కడ లోకల్గా వైసీపీ వాళ్ళు టీడీపీతో కలిసిపోయి ఈ మైనింగ్ పాల్పడుతున్నారు అనేది ఆరోపణలు వస్తున్నాయి సార్, అంటే వైసీపీ పైన. ఇది నిజమేనా? మీరు ఒక్కసారి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు లోపలేశారు, ఇంకా మాట్లాడడానికి ఎవరు మిగలలేదు. ఇంకెట్లా వద్దండి వాళ్ళ మధ్య ఒప్పందం? మీరు వేసేసారు కదా అందరినీ జైలు. ఇప్పుడు కాకాని గారిని కూడా బయటంతా తిప్పడానికి అంటే కేసులకు భయపడే క్వశ్చన్ చేయట్లేదు అనేది ఆరోపణ మైన్గా. అదే కేసు క్వశ్చన్ చేస్తే ఆల్రెడీ లోపల వేశారు కదా, ఇంకెవరున్నారు అక్కడ మిగిలింది వేసేయడానికి? అక్కడ ఉండే సోషల్ మీడియా వాళ్ళు, కార్యకర్తలు అంతా ఒక 10-20 మంది ఉంటారు. ఎవరిని మాట్లాడినా కానీ వాళ్ళు పై కొడుతుంది, వాళ్ళంతా లోపలేస్తారు. మిగతా ఇద్దరు భయపడ్డారు. టైం వస్తుంది, వాళ్ళకు కూడా టైం వస్తుంది. ఇప్పుడు భయపెట్టారు కానీ రాబోయే రోజుల్లో తిరుగుబాటు జరుగుతుంది. మళ్ళీ ప్రజల నుంచే స్టార్ట్ అవుద్ది. రోజులు ఎక్కువ దూరం లేవు, వాళ్ళే వచ్చి మళ్ళీ అందరినీ కొట్టే రోజులు తప్పకుండా దగ్గరకు వస్తున్నాయి. ఆ కోపం ఇంకా పైకి వస్తూ ఉంది. తప్పకుండా త్వరలోనే ఇంకా ప్రజల నుంచి మొదలు పెడతారు. అంటే ప్రజలతో కలిసి వైసీపీ పోరాటాలు చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ప్రజలతో డైరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్ళి పోరాటం చేస్తే ఏదైనా రిజల్ట్ ఉంటుందిగా. ఎక్కడ చేయలేదు చెప్పండి? స్టూడెంట్ ఫీకి అప్పుడు ర్యాలీ చేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దానికి ముందు ఇంకా ఒక 2 కార్యక్రమాల మీద పెట్టాం. ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్ అమలు చేయాలని చెప్పి ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఏది తక్కువ జరిగినా కానీ ప్రతిరోజు మేము దాని మీద చేసుకుంటూ పోతూ ఉన్నాం. దాంట్లో ఎక్కడ తగ్గట్లేదు. ప్రెస్ మీట్ కూడా అవసరం, ఎందుకంటే ప్రచారం తప్పుడుగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన భయపడి పారిపోయాడని, కోర్టు తీర్పు ఈ విధంగా ఇచ్చిందని చెప్పారు కాబట్టి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి దానికి క్లారిఫికేషన్ ఇచ్చాం. అది మేము చేసిన పని. సో ఇది అంటే గోవర్ధన్ రెడ్డి గారు అక్రమాలు చేయలేదు కానీ అటు వెంకటగిరి గూడూరు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలపాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలపై, అంటే కూటమి పార్టీలు చేసేటువంటి దుర్మార్గాలపై త్వరలోనే ఆందోళన కూడా చేస్తామని విక్రమ్ రెడ్డి గారు చెప్తున్నారు.